శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. రత్నాల వర్తకునికే రత్నం నిజమైన విలువ తెలుస్తుంది. ఒకప్పుడు ఒక పేదవానికి రత్నం ఒకటి దొరికిందట. దాని విలువ ఎంత ఉంటుందో అతడికి తెలియనందున దాని వెల కట్టించడానికి కూరగాయల బజారుకు వెళ్ళాడు. అక్కడ కూరగాయల వ్యాపారి ఆ రత్నం చూసి దానికి కిమ్మత్తుగా 5 వంకాయలు ఇస్తానన్నాడు. అప్పుడు ఆ పేదవాడు రత్నం విలువ 5 అణాలు అయి ఉంటుందని ఊహించి 5 అణాల వంకాయలు ఇస్తావా అని అడిగాడు. వ్యాపారి ససేమిరా ఇవ్వనన్నాడు. ఆ పేదవాడు తరువాత రత్నాన్ని బియ్యం వ్యాపారికి చూపాడు. అతడు 1 బస్తా బియ్యం ఇవ్వగలనన్నాడు. మన పేదవాడు 4 బస్తాలిమ్మన్నాడు. బేరం కుదరలేదు. తదనంతరం ఒక స్వర్ణకారునికి ఆ రత్నాన్ని చూపగా అతడు 100 రూపాయలిస్తానన్నాడు. దానితో పేదవాడికి మరింత ఆశ జనించడంతో పాటు ఆ రాయి నిజంగానే విలువైనదై ఉంటుందన్న తెలివి కలిగింది. వెంటనే ఆ రత్నాన్ని ఒక నగల వర్తకునికి చూపాడు. అతడు 20,000 రూపాయలిస్తానన్నాడు. అంత పెద్ద మొత్తం కూడా ఆ పేదవానికి సంతృప్తికరంగా తోచక ఆ పట్టణంలోని ప్రసిద్ధ రత్నాల వ్యాపారికి ఆ రత్నం చూపించాడు. ఆ రత్నాన్ని చూసి చూడగానే ఆ రత్నాల వ్యాపారి ఠక్కున 10 లక్షల రూపాయలిస్తానన్నాడు. చూశారా, లోకం పోకడ ఇట్లే ఉంటుంది. ఇంతకీ దీనిలోని సారాంశం ఏమిటంటే, కొందరు శ్రీరామకృష్ణులను సాధుసతములన్నారు, మరికొందరు ఆయన్ను పిచ్చివాని కింద జమకట్టారు. కాని ఎరుక ఉన్నవారు ఆయన్ను సాక్షాత్తు భగవదవతారమూర్తిగా స్వీకరించారు. ఓం నమో భగవతే రామకృష్ణాయ.